చూపించినా కదా మనం మీకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అయినటువంటి నేపథ్యంలో బీహారు రాష్ట్ర కేంద్రమైనటువంటి పట్నాలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువజనులు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనలో భాగంగా ఒక 6 సంవత్సరాల ఒక చిన్న బాలుడు ఆదిత్య కుమార్ అనేటువంటి చిన్న అబ్బాయి 1వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలని, అదేవిధంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ సామ్రాట్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక పోస్టర్ పట్టుకొని ఆ ఉద్యమంలో తాను హైలైట్గా నిలిచి ఉన్నటువంటి నేరానికి ఆ రాష్ట్ర పోలీసులు అతని తల్లిదండ్రులను కొట్టడమే కాకుండా 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాల యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆ చిన్న పిల్లవాడు కూడా వదలకుండా ఆ రాష్ట్ర డీజీపీ గారు జోక్యం చేసుకొని, ఎస్పీ గారు జోక్యం చేసుకొని వారిని అరెస్ట్ చేయడమే కాకుండా దాదాపు 6 గంటల పాటు నిబంధనలకు తీసుకోవడం అనేటువంటిది ఇంతకంటే ఈ దేశంలో సిగ్గుపడాల్సినటువంటి అంశం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు నిన్న లేక మొన్న ఆగస్టు 20వ తారీఖు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువజనులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఒకవైపున కొనసాగించారు. దాదాపు 152 పరీక్ష పేపర్లు లీకేజ్ అయ్యాయి. 152 పరీక్ష పేపర్లు లీకేజ్ అయ్యాయని చెప్పి విద్యార్థులు ఆందోళన చేసి ధర్మేంద్ర ప్రధాన్ను వీటికి బాధ్యత వహిస్తూ నైతికంగా రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేశారు. 45 రోజుల పాటు ప్రొటెస్ట్ కొనసాగింది. చలో పార్లమెంటుకు పిలిపించారు. లక్షలాది మంది విద్యార్థులు యువజనులు కదిలి ఢిల్లీ నగరానికి చేరుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆయన చేసిన 3వ రోజుకే మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీకేజ్ అయినటువంటిది. టెట్ పరీక్ష లీకేజ్ అయిన వెంటనే మళ్ళీ బీహార్లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ ఏంటంటే చుట్టూ హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, బీహార్ కానీ, మహారాష్ట్రలో కానీ భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మరి ఇంత దారుణంగా విద్యార్థులు నిరుద్యోగులను మనోవేదన గురి చేస్తూ లీకేజీల మీద లీకేజీలు ఒకవైపున జరుగుతూ ఉంటే 6 మాసాల పిల్లగాడిని పట్టుకొని మీడియా వాళ్ళు, పోలీసులు నీకేమి సంబంధం, నువ్వు చిన్న పిల్లగాడి కదా అని చెప్తే రేపు భవిష్యత్తులో నేను బీపీఎస్సీ రాసినా కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది, భవిష్యత్తులోనైనా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడితే ఈ ప్రభుత్వం భయభ్రాంతులకు గురై, అంటే కేవలం అక్కడ బీహార్లో ఉన్నటువంటి గవర్నమెంటే కాదు, మా ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భయానికి లోనైనటువంటిది కనిపిస్తూ ఉంది. ఈరోజు జెన్జీ కానీ, జనాల్ఫా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం, నిరంకుశమైనటువంటి విధానాలకు పాల్పడడం సరైనటువంటిది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్, తెలంగాణలో ఉన్నటువంటి అక్షరాలను రక్తపు కూడుకు అమ్ముకున్నటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ను ఏదైతే బత్తాయిలను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారో వారిని జవాబు చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ చేత కాదు, మీరు నియంత్రించలేరు. ఈ దేశంలో దోపిడీని అద్దాల్లో చూపించి వాటిని పగలగొట్టమని చెప్పేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ కాముకులు ఆ రాయిని జనాల్పా చేతికి అప్పగించారు. అవి నిరంతరాయంగా ఆ దోపిడీ అద్దాలను పగలగొడతాయి తప్ప ఎనికిపోయేటువంటి సమస్య లేదని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో సిగ్గుతో తలదించుకోవాలి.
ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిగ్గు లేకుండా భారత ప్రధానమంత్రి ఒక 13 ఏళ్ల బాలిక ఏదో మాట్లాడిందని చెప్పేసి ఆ కుటుంబం పైన దాడి చేసి క్షమాపణ చెప్పించుకుంటా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మీ ఏలుబడిలో, మీ పరిపాలనలో కొనసాగేటువంటి ఇంత పెద్ద ఎత్తున లీకేజీలు జరుగుతూ ఉంటే దానికి బాధ్యత లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఒక అసహనం పెరిగిపోయింది, అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, అవిద్య కూడా పెరిగిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 6 లక్షల పైచిలకు అన్ని రకాల పాఠశాలలు మూతేశారు. ఒక ఏకోపాధ్యాయ పాఠశాలే 1,16,864 పాఠశాలలు దేశవ్యాప్తంగా మూతవేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుంది. పైగా విద్యారంగాన్ని గురించి ఏదో మార్పులు తీసుకొని రావాలనుకుంటున్నారంట. ఆ మార్పులన్నింటినీ కూడా నేడున్నటువంటి ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు ఏవైతే ఉన్నాయో, దిమాగీ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ప్రకటించారు. అంటే మీ తప్పును ప్రశ్నిస్తే దిమాగీ నక్సల్స్ అని చెప్పి, అంటే ప్రశ్నించే ప్రతి మెదడును మీరు వాడుకోవడానికి, నియంత్రించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రశ్న కూడా బ్రతకాల్సిందే. ప్రశ్నించే ప్రతి వాడు దిమాగీ నక్సల్ అని మీరంటే దానికి మేము అంగీకరిస్తున్నాం. మేము దిమాగీ నక్సల్సే అని చెప్పి భారత ప్రభుత్వానికి తెలియదు. ఏంటి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల కాలంలో పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడాడు. చాలా గట్టిగా మాట్లాడడం కాదు, మేము వచ్చిన తర్వాత ఈ దేశంలో అసలు పేదరికాన్ని నిర్మూలించడానికే మేము కంకణం కట్టుకున్నామని చెప్పినటువంటి ప్రభుత్వానికి ఈ 12 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఇంకా ఉన్నటువంటి జనాభాలో 86 కోట్ల మంది, 1-2 కాదు 86 కోట్ల మంది కిలో బియ్యం రూపాయి కోసం ఉచితంగా క్యూలో నిలబడే వాళ్ళు ఉన్నారంటే 146 కోట్ల జనాభాలో 86 కోట్ల మందికి ఇంకా పేదరికంలో ఉన్నారంటే మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నినాదం పేదరికాన్ని నిర్మూలిస్తాం, గరీబీ హటావో బెకారీ హటావో అన్నటువంటి నినాదం ఇంప్లిమెంట్ అయిందా? ఏమాత్రం కూడా ఇంప్లిమెంట్ కాలేదు. పేదరికం అన్నటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దీన్ని ప్రశ్నిస్తే దేశభక్తి, జాతీయత అని చెప్పేసి, భారతీయత అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాడు ఎవడు ఏమి మాట్లాడకూడదా? మీ తప్పుల గురించి నిలదీయకూడదా? అంటే మీరేమో దేశంలో మీ యొక్క మూఢభక్తితో కూడినటువంటి దేశభక్తిని గురించి మీరు ప్రచారం చేయొచ్చు. మీరు జాతీయత పేరుతో మీరు ప్రకటించి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప అసలు మీకు జాతీయత ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. మీకు భారతదేశం పట్ల భక్తి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు భారతదేశం పట్ల భక్తి ఉంటే, భారతదేశ సార్వభౌమాధికారం పట్ల మీకు నిజాయితీ ఉంటే మరి ఈ దేశాన్ని అమెరికా ఆంక్షలకు ఎందుకు బలి చేస్తున్నారని చెప్పేసి బీజేపీ పార్టీని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. P4 అన్నటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు, P3 అన్నటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు. ఉగాది పండుగ రోజు ఆయన ఒక మాట కూడా చెప్పాడు, బంగారు లక్ష్మి అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. కానీ ఈ 26 మాసాల కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప అభివృద్ధిని ఎక్కడ సాధించింది, ఏ రంగంలో సాధించిందో చెప్పమని అడుగుతున్నాం. ప్రతి మంగళవారం వారం అప్పుల కోసం మీరు FDIను ఆశ్రయిస్తున్నటువంటిది కరెక్ట్ కాదా? ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నటువంటిది కరెక్ట్ కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మరి ఇన్ని రకాల 3,86,000 కోట్ల రూపాయలు అప్పు చేయడమే కాకుండా ప్రతి మంగళవారము అప్పు చేస్తూ ఇంకొక వైపున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
బాగలేదు, ప్రజలంతా పొదుపు పాటించమని చెప్పేటువంటి ఈ యొక్క పొదుపు మన పొదుపు మంత్రాన్ని చెప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి మీరు ముగ్గురు 3 విమానాలు వేసుకొని తిరగాల్సినటువంటి అవసరమేమొచ్చింది? ఇంత అప్పు పెరిగిపోయి ఆర్థిక పరిస్థితి విచ్చిత్తికి కారణమవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎక్కడైనా మీరు పెట్టేటువంటి ఖర్చులు మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ ఎక్కడైనా తగ్గించారా? మీ కాన్వాయిలను ఎక్కడైనా ఆపుకున్నారా? లేదు, మీరు అనవసరమైనటువంటి పర్యటనలు ఏవైతే చేసి ఆ పర్యటనల పేరుతో వేల కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే ఖర్చు పెడుతున్నారో వాటి ఏమైనా ఆపారా? మచ్చుకు ఒకటే చెప్తాను, భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అని చెప్పేసి ఒక 4-5 లక్షల మందిని జనాన్ని సమీకరించి ఒక్కొక్క జిల్లా నుంచి 180 బస్సులు వేసి దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు అరగంట పాటు జరిగినటువంటి మీ మీటింగు, దాన్ని వర్చువల్గా కూడా విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేయొచ్చు. అలాంటి అవకాశం ఉన్నటువంటి చోట కూడా మీరు చేయకుండా మీ బలాన్ని చూపించుకోవడానికి, ఒకరినొకరు పొగుడుకోవడానికి 400-500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మీరు అప్పులు తీసుకొని వచ్చి ప్రజలపైన భారం వేస్తూ ఉన్నారు. ఆ ప్రజలపైన భారం ఎంత దారుణంగా ఉందంటే, గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెట్టేస్తే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు వేశారు. మళ్ళీ వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరం అంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరం ముగిసే కొద్దీ 1,08,000 కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ భారాల పేరుతో మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అమెరికాలో ఉన్నటువంటి సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి అదానీ బదానీ యొక్క ప్రయోజనాలు కాపాడడానికి రాష్ట్రంలో ముబ్బడిగా ఈరోజు ప్రజలపైన భారాలు వేయడానికి విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క పొదుపు మంత్రాలు అనేటువంటివి జనానికి చెప్పడానికి మాత్రమే, అదే నీతులు అనే ఒక తెలుగు సినిమాలో ఒక పాట ఉంది, చెప్పడానికే నీతులు ఉన్నాయని చెప్పి ఏదైతే పాట ఉందో అట్లా ప్రజలకు చెప్పడానికి, నీతులు వల్లించడానికి మీ మూతులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి తప్ప ఆచరణలో మీరు ఎక్కడ కూడా పొదుపు పాటించలేదు. దాని ఫలితంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఒకవైపున పెరిగిపోతుంది. ఇంకొక వైపు నుంచి మైండ్స్ చూస్తున్నాం కదా, రెగ్యులర్గా చూస్తున్నాం కదా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మైండ్స్ పైన నియంత్రణ తీసుకొని వస్తున్నామని చెప్పేసి వారు మాట్లాడి మొత్తం మైండ్స్ను వారి చేతులు ఎక్కిస్తున్నారు. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈయన యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే తెల్ల పేపర్ మీ చేతికి ఇస్తున్నాం, మీరు ఏమేమి కావాలో రాసి మాకు ఇవ్వండి అని చెప్పేసి మైండ్స్ పైన మాట్లాడిన తర్వాత తిరిగి ఏదైతే గత ప్రభుత్వం పాలసీ మైన్స్ దానికి సంబంధించిందో ₹2 మాత్రమే ఎక్స్ట్రా వేసి ప్రతి టెండర్ పైన ఈరోజు అదే మైన్స్ అదే కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలకు వారికి కట్టబెట్టేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒకవైపున ల్యాండ్, ఇంకొక వైపున శాండ్, మరొక వైపున మైను, ఇంకొక వైపున వైను యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు మంజూరు చేశారు. ఇందులో లోకేష్ బాబు గారేమి ఆయన అత్యంత సచ్చీరుడు, స్ఫటికం లాంటి వాడేం కాదు. ఈరోజు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపాడని చెప్పే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తున్నాం. నాట్ ఓన్లీ మైనింగ్ మాఫియా, మేము పూర్తి కావాలంటే వివరాలు సహా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రంగాన్ని వదులుతున్నారు? మరి ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి మాఫియాకు మీరు చేతులు కలపలేదా? ఈరోజు మైనింగ్ మాఫియాతో చేతులు కలపలేదా? విద్యా వ్యాపార కుబేరులతో, ఆ ఎడ్యుకేషన్ మాఫియాతో మీరు చేతులు కలపలేదంటే పూర్తిగా ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యాపార కుబేరుల యొక్క మాఫియా చేతుల్లోకి పోయినటువంటిది. ఒకవైపున కమ్యూనిస్టులు దేశభక్తులు అంటే దేశభక్తులుగా పోరాటం చేసి అడవులను కాపాడండి, అదేవిధంగా సహజ వనరులను కాపాడండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే మా పైన అభివృద్ధికి మీరు కమ్యూనిస్టులు అడ్డుగోడలని చెప్పి ప్రకటించారు. మేము అంతో ఇంత పోరాటాలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టారాజ్యంగా కొండలను, గుట్టలను, నదులను, నదీ జలాలను మీరు దోపిడీ చేయకుండా కొంతలో కొంత మిగిలింది. అలాంటిది లేకుండా ఉన్నందుకు నేపాల్లో ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు నేపాల్ పరిస్థితి ఏంటి? భూకంపం వచ్చింది కాబట్టి గతంలో ఎందుకు భూకంపం వచ్చింది?
భూమి యొక్క సాయిలు ఎందుకు లూజ్ అయిపోయింది? అక్కడ ఉన్నటువంటి మైనింగ్ను విపరీతంగా తవ్వకాలకు పెట్టారు కాబట్టే ఈరోజు వర్షం వస్తే మొత్తం 736 మంది గల్లంతైపోయి వందలాది మంది చనిపోయారు. ఢిల్లీలో వర్షం వచ్చి 20,000 కోట్ల రూపాయలతో నూతన భవన పార్లమెంటు రాజమకుటాన్ని రాజదండాన్ని పట్టుకున్నటువంటి ప్రధానమంత్రి గారు ఆయన నేనే చేస్తానని ఆయన ప్రారంభం చేస్తే ఈరోజు చివరికి ఢిల్లీలో వచ్చినటువంటి వర్షాలకు పార్లమెంటే మునిగిపోయేటువంటి పరిస్థితి దాపురించింది. ఆ పక్కన ఆరావళి పర్వతాలు ఏవైతే ఉన్నాయో అదాని పదానికి అప్పగించడానికి కర్రే గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటి ఈరోజు అలాంటి మైనింగ్ మాఫియాకు అప్పగించండి. అడవులను, నదులు, నదీ జలాలను, అదేవిధంగా మొత్తం ఈరోజు సహజ వనరులుగా ఉన్నటువంటి శిలలతో సహా మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా ఇలాంటి విపత్కరమైనటువంటి డిజాస్టర్ వచ్చినప్పుడు ప్రజలు వందల సంఖ్యలో చనిపోయేటువంటి ప్రమాదం కొనసాగుతుంది. నిన్నటికి నిన్న అస్సాంలో వచ్చినటువంటి వరదలకు ఎంతమంది బలైపోయారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇష్టారాజ్యంగా లైసెన్సులు మంజూరు చేస్తూ ఉన్నాడు. భూమిని తవ్వుకోకపోవడం చెప్పేసి ఆయన లైసెన్సులు మంజూరు చేస్తూ ఉన్నాడు. ఇష్టారాజ్యంగా ఎక్కడ ఏమాత్రం నియంత్రణ లేకుండా ఈ నేపథ్యంలో భూమిని కాపాడమని చెప్పేసి కార్పొరేట్లకు కారు చౌకగా భూములు కట్టబెట్టద్దని చెప్పేసి భూ బ్యాంకుల పేరుతో దోపిడీకి లైసెన్సులు మంజూరు చేయదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇత్యాది అంశాలపైన ఇలాంటి అంశాలపైన రేపు సెప్టెంబర్ 1వ తారీఖు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి దాదాపు 3,000 మంది పైచిలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మేధావులు, మహిళలు, అన్ని వర్గాల వారు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానాన్ని ముట్టడించడానికి సిద్ధమయ్యారు. అక్కడ జరిగేటువంటి ప్రజా యుద్ధంలో పాల్గొనబోతున్నాం. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు కులం, మతం, ప్రాంతం అని చెప్పి వాటి చుట్టూ తిరుగుతూ తన యొక్క దొంగ భక్తితో ప్రజల యొక్క మనోభావాలను వ్యాపార వస్తువుగా మార్చుకుంటూ దేవుడి పేరు చెప్పి దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని మార్పు కోరాలి, మార్పు కావాలి, మార్పు కోరుకుందాం. లేకపోతే ఈ దేశం అదాని బదాని లాంటి కాంట్రాక్టర్ల పరమైపోతుంది అనేటువంటి నేపథ్యంలో మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ చలో ఢిల్లీకి వేలాదిగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తాం.